కాసు మహేష్ రెడ్డి గారు మాత్రమే కాకుండా మీరు ఇందాక ఒక వర్డ్ వాడారు జగన్మోహన్ రెడ్డి టీం అని చెప్పి. ఇంకా ఎవరు వేధించారు, ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? అంటే యాజ్ ఏ బిజినెస్ పరంగా అడుగడుగునా ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటారు, ఏదో ఒక నియోజకవర్గంలో తగులుతూనే ఉంటారు. ఎందుకంటే మాకు కంప్లీట్గా ఒక 10 కాన్స్టిట్యున్సీస్లో వీఆర్ డూయింగ్ అవర్ బిజినెస్. సో అక్కడ అక్కడ ఈ ఇంత దాష్టికం పిడుగురాళ్ళలోనే. మిగతా అన్న చోట్ల మనకి హిచ్కీస్ ఉంటాయి తప్ప ఇలాగా ఫేస్ చేసింది మాత్రం పిడుగురాళ్ళు. మీరు అన్నట్లు దాదాపు 10 నియోజకవర్గాల్లో భ్రమరా కన్స్ట్రక్షన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ మధ్యనే కబ్జా ఆరోపణలు వస్తున్నాయి, అండ్ బై ద సేమ్ వే డబ్బులు ఎగ్గొడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది కదా, మరి వచ్చాయి మీ వరకు? వచ్చాయండి. దానికి మా హస్బెండ్ కూడా చాలా వివరణతో, అంటే కొన్ని ఛానల్స్ వాటిని రాంగ్ ప్రాపగండా చేస్తూ ఉండడం వల్ల పాలిటిక్స్లోకి వచ్చాక మాత్రమే ఇవి చూడడం జరిగింది. ఒక 10 years నుంచి కూడా భ్రమరా సొసైటీలో చాలా మంచి పేరుతో ఇచ్చిన మాట ఇచ్చినట్టు చేసే కంపెనీగా పేరు పొంది ఎంతోమంది కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని చొరగొని ముందుకు వెళ్తుంది. ఏ సక్సెస్ఫుల్ కంపెనీ అయితే ఇలాంటి టైంలో పొలిటికల్గా నన్ను హిట్ చేయడానికి ఇక్కడ రీజన్స్ ఏమీ లేవు. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ కరప్షన్ ఆర్ ఎనీథింగ్, ఎనీ అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్ నేను ఇక్కడ ఎక్కడ కూడా హ్యాండిల్ చేయను. ఎందుకంటే ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా పాలిటిక్స్ని ఎంచుకొని రావడం వల్ల ఇలాంటప్పుడు నన్ను హిట్ చేయాలి, పొలిటికల్గా ఏదైనా చేయాలి అని అంటే నాకు వెనకాలన్న ఫండింగ్ సోర్స్ని డిమోరలైజ్ చేయాలి. ఓకే, సో ఇది చేయాలి అని అంటే ఆబ్వియస్లీ భ్రమరాని హిట్ చేయాలి. సో ఇద్దరము ఉన్నాము అని ఈ కంపెనీ అని అంటే భ్రమరాని ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు అన్న మోటోలో ప్రతిసారి కూడా ఈ అలిగేషన్స్ తీసుకురావడం, ఒక అన్నెసెసరీ అలిగేషన్స్, అందులో ఎలాంటి ట్రూత్ లేని అలిగేషన్స్ తీసుకురావడం. మీకు తెలుసు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే, పబ్లిక్ ఫేస్ చేస్తున్న బిజినెస్ అంటేనే ఒక అద్దాల మేడ లాంటి. ఎవరు వచ్చి పగలగొట్టినా కూడా ఈజీగా పగులుతుంది, తప్ప ఒప్ప తర్వాత సంగతి. అది తెలుసుకుని మళ్ళీ మనం అద్దం వేసుకునే లోపు చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఈరోజు జరుగుతుంది కూడా అదే. ఇంకేం చేయలేక, ఇంకేం అనలేక, ఇంకెలాగూ ఫేస్ చేయలేక బిజినెస్ మీద దెబ్బ కొట్టడానికి ఒక రాంగ్ ప్రాపగండా అనేది చేసుకుంటూ రావడం, దానికి మేము ఆన్సర్స్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఒక పరిపాటిగా అయిపోతుంది.